తయారు చేయాలనేది నా ఆలోచన. బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి, దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. మన రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కల్పించే బాధ్యత మాది. దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోనే ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా ముందుకు వస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2026 మంది భవిష్యత్తు మంది 2029కంతా కూడా 2030 వరకు అనిల్ గారు ప్లాన్ చెప్పారు. ఆయన ఆలోచనలు నిన్నప్పుడు నాకు అనిపించింది పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు మీరు చేయండి. నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలనో అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేం పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అయితే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది. అయితే నేను ఆలోచించాను, రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది, ప్రోగ్రాం కూడా వాయిదా పడుతుంది. కానీ రాకపోతే నేను వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఈ ఈవెంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకుపోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి. అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కోర్ రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టి ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మైల్ స్టోన్. యూ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్. దట్ ఈస్ అవర్ విషెస్. I wish all the best. Congratulations.
కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. ఏఎం గ్రీన్స్ నిర్వహిస్తున్నటువంటి ఇండియాస్ ఫస్ట్ మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని ప్రారంభించి ఏఎం గ్రీన్ నిర్వాహకులకు బెస్ట్ విషెస్ను తెలియజేసి ఈనాటి కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ సంస్థ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. థ్యాంక్ యూ సార్.